ఆ సినిమా సార్ మా రవితేజ థియేటర్లు ఇచ్చింది. రివ్యూ ఇచ్చేటోళ్ళు కూడా సినిమా చూడరు, ఎవడెవడో రివ్యూ చెప్పింది విని రివ్యూలు ఇస్తారు, అది విని వాళ్ళు డిసైడ్ అయిపోతారు అన్న. ఫెస్టివల్ మూవీ అంటే ఇది, పండగ సినిమా అంటే ఇది. రవితేజ 2.0 కమ్బ్యాక్ సినిమా ఇది. 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చారన్న. మేము పెట్టిన మనీకి వాల్యూ ఇచ్చిన సినిమా, ఎక్కడ వేస్ట్ అవ్వదు. మేము టికెట్ ఇచ్చిన పైసలు. మొన్న 2 days బ్యాక్ అదేదో సినిమాకి వెళ్ళాను భయ్య. పాన్ ఇండియా అన్నారు, 400 కోట్లు బడ్జెట్ అన్నారు. తీరా సినిమాలో సగం హీరో ఉండరు, దూపొచ్చి యాక్ట్ చేస్తారు, దూపొచ్చి డాన్స్ చేస్తారు, దానికి హీరో ఫేస్ అతికిస్తారు. మా డబ్బులు దొబ్బారు 500. ఈ సినిమా జస్ట్ 200K. హీరో ఉన్నారు, హీరోనే డాన్స్ చేశాడు, హీరోనే ఫైట్ చేశాడు, హీరోనే కామెడీ చేశాడు, మొత్తం ఒరిజినల్. ఆయన మా హీరో కూడా లెగ్గించరీలు ఉన్నాయి, ఆయన సరే డాన్స్లు చేశారు రవితేజ. ఇది ఫ్యాన్స్ రెస్పెక్ట్ చేద్దామంటే ఇది. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, ఏది బాగుంది? నిన్న చిరంజీవి సినిమా బాగుంది, ఈరోజు రవితేజ సినిమా కూడా బాగుంది. మొన్న సినిమా గురించి అడగకపోయాం భార్య. ఆ సినిమాకి సార్ మా రవితేజ థియేటర్లు ఇచ్చింది, హౌస్ఫుల్లో అవుతాయి. చాలా బాగుంది అన్న సినిమా. ఈసారి కప్పు నమ్మదే. లాగ్ ఉంది అంటున్నారు బ్రో. లాగ్ ఏం లేదు, పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. అది కామెడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అన్న మూవీ. స్టోరీ రొటీన్గా ఉందంటున్నారు. రొటీన్గా ఏం లేదు, అది రివ్యూ చూసి మాట్లాడేటోళ్ళకి అట్లే ఉంటుంది. రివ్యూ ఇచ్చేటోళ్ళు కూడా సినిమా చూడరు, ఎవడెవడో రివ్యూ చెప్పింది విని రివ్యూలు ఇస్తారు, అది విని వాళ్ళు డిసైడ్ అయిపోతారు అన్న. ఒక్కసారి థియేటర్కి వచ్చి కష్టపడ్డ పైసలతో టికెట్ కొని సినిమా చూస్తే సినిమా ఏంటో తెలుస్తుంది. ఇక రేపు 100 యూట్యూబ్ ఛానల్స్ అని 100 మంది 100 రకాలుగా రివ్యూ చెప్తున్నారు, రివ్యూ చూసి మాత్రమే మూవీకి వెళ్ళకుండా ఉంటారు. ఒక్కసారి థియేటర్కి వచ్చి మూవీ చూస్తే మూవీ ఎట్లా జరుగుతుంది అంటారు బ్రో? 100కి 200% అన్న. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కడ ఫెయిల్యూర్ తీసుకోలేరు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే భయపడతారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే మా రవితేజ గారి తర్వాత ఎవడైనా సరే. అంటే ఎలా ఉంది ఇప్పుడు మాస్ మారాటం? చాలా బాగుంది. సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మంచి ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది ఇట్లాగే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు కదా, దానివల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. సో దానికి స్వీట్గా మా సార్ ఆన్సర్ ఇచ్చినాడు. రవితేజ కామెడీ టైమింగ్ చూసినట్టుందా? మాస్ మ్యారేజ్ ఎక్కడ తగ్గడు, అన్నిట్లో ఉంటాడు. మాస్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ఉంటాడు, లాస్ట్ ఉంటాడు, సెకండ్ ఉంటాడు, అన్నిట్లో ముందు ఉంటాడు. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? 100కి 200% మా రవితేజ అనే ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగ్రేసుకొని సినిమాకి వెళ్ళారు. అంటే ఇంకా వేరే సినిమాలు కూడా చూసారా? ఏం నచ్చాయి మీకు? అన్న ఇగో సినిమా లవర్ ప్రతి సినిమా చూడొచ్చు. మేము ఫ్యాన్స్ కాబట్టి 100% ఫస్ట్ సపోర్ట్ మా రవితేజ గారికి ఉంటుంది. అట్లానే దీనికి ముందు వచ్చిన సినిమాలు, తర్వాత వచ్చిన సినిమాలు నెగిటివ్ అని అనట్లేదు. చాలామంది ఇప్పుడు 5G జనరేషన్లో ఉన్నారు, ఏ సినిమా ఎట్లుందో వాళ్ళు డిసైడ్ చేయగలరు. ఇది మా సినిమా అని కాదు, 100% సంక్రాంతికి ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా అండ్ కొత్తగా ఉంది, చాలా బాగుందన్న.